సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో ఈ శనివారపు ఉదయకాలమున మా ఆత్మీయులందరికీ నా తోటి దైవ సేవకులకు నా యొక్క శుభములు, నా వందనాలు, దైవాశీర్వాదములు తెలియచేస్తూ ఉన్నాం. దేవుడు ఈ 2025వ సంవత్సరములో 3వ మాసము చివరి శనివారపు దినము మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి నిండు హృదయముతో మనం వందనాలు చెల్లించుదాము. ఈ గడిచిన 3 మాసాలలో మనము ప్రభు సన్నిధిలో అనేక సంగతుల గురించి, సందర్భాల గురించి, సమస్యల గురించి మనం ప్రార్థించాము. దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తూ వస్తున్నాడు, వాటికి ఆయన జవాబిస్తూ వస్తున్నాడు. ఇంతవరకు మనం చేసిన ప్రార్థనలకు దేవుడిచ్చిన జవాబును బట్టి దేవునికి మనం నిండు హృదయముతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దినమును ఈ ఉదయకాల ప్రార్థనతో ప్రారంభించుకుందాము. ప్రార్థించిన తరువాత మనకందరికీ తెలుసు ప్రార్థన యొక్క శక్తి ఎంత అమోఘమైనదో, ఎంత గొప్పదో, ఎంత ఘనమైనదో. ఆ ప్రార్థనా శక్తిని గురించి ఒక 7 కొటేషన్స్ నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. దానికి ముందు ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో నాతో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితంలో ఈ 3వ మాసమున మరొక శనివారపు దినమును అనగా ఆదివారపు ఆరాధన కొరకు ముందు రోజుగా సిద్ధపాటు దినం మీరు మాకిచ్చారు. యేసయ్య రాకడ ఆలస్యమైతే రేపటి ఆరాధన కొరకు మమ్మను సిద్ధపరచమని మీ పాదాలు పట్టుకొని గోదాడుతున్నాను. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. క్రైస్తవ సంఘాలలో ఉన్న ప్రార్థన లేమి తొలగిపోవాలని, ఆత్మల భారం పెరగాలని, సంఘములు కట్టబడుతూ సమాధానము కలిగి ఉండాలని ప్రార్థన చేస్తుంటున్నాము. మహిమ కలిగిన మా తండ్రి, అంత మాత్రమే కాకుండా మా దేశంలోనూ ప్రపంచ దేశాలలోనూ క్రైస్తవులపై జరుగుతున్న దాడులు అరికట్టబడాలని, సంఘము సువార్తకు, శ్రమలకు, రాబోయే ఉజ్జీవమునకు తగిన రీతిగా సిద్ధపడాలని ప్రార్థిస్తూ ఉంటున్నాము. తండ్రి, కడవరి ఆత్మవర్షము సంఘము మీద కురిపించబడునుగా కానీ మేము కోరుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా మా దేశంలో ప్రభా, మా దేశ అభివృద్ధిలో భాగమైన క్రైస్తవ సంస్థలైన స్కూల్స్, హాస్టల్స్, కళాశాలలు, హాస్పిటల్స్, అనాథాశ్రమములు మొదలైనటువంటివి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో, ఆర్థిక క్లిష్ట పరిస్థితులలో నాయనా సమవర్ధంగా ఉండలేకపోతున్నాయి. వాటిని దీవించమని దేవా, మీ కృప చూపించి సహాయమును సమృద్ధిగా అందించమని కోరుకుంటున్నాను. మా దేశంలో మిషనరీసు నాయన ఈ యొక్క క్రైస్తవ సంస్థలను స్థాపించి వెళ్ళారు. వాటిని కొనసాగించుకోవలసినటువంటి బాధ్యత నేటి క్రైస్తవ సంఘాలదేనని మీరు మాకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు. అందును బట్టి మీకు వందనాలు. అంత మాత్రమే కాకుండా దయగలిగిన మా తండ్రి, ఈ లోకంలో జీవిస్తున్నాము గనక మీ బిడ్డలమైన మాకు నాయన కొన్ని అవసరతలు ఉంటున్నాయి. అవసరతల నిమిత్తమై మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాము. నాయన మా ప్రార్థనలకు దేవా మీరు సమాధానం ఇంతవరకు ఇస్తూ వచ్చారు. అందును బట్టి మీకు వందనాలు. ఈ మాసమంతా మీరు మమ్మను కాపాడుతూ వచ్చారు. మీ కృపాక్షేమములు నాయన మాకును, మా కుటుంబాలకును, మా ఆత్మీయ బిడ్డలందరికీ, సంఘములకును సమృద్ధిగా అనుగ్రహించారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. గుడ్ ఫ్రైడే నాయన, మరి ఈస్టర్ ఆరాధనలు దేవా రాబోతుంటున్నాయి, సమీపంగా ఉన్నాయి. ప్రతి సంఘములోనూ మిమ్మల్ని మహిమపరిచే విధముగా ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఆరాధనలు ఉండునుగాక. అంతేకాకుండా నామకార్థ క్రైస్తవులు ఉజ్జీవింపబడుదురుగాక అని ప్రార్థిస్తుంటున్నాము. మహోన్నతుడైన దేవా, మీ యందు విశ్వాసం ఉంచిన మీ బిడ్డలను దుష్టుడు కలవర పెడుతున్నాడు. అవిశ్వాసము, భయము నాయన నానా విధములైనటువంటి శోధనలకు, చింతలకు గురి చేస్తున్నాడు. అట్టివారు మీరు చేసే గొప్ప ఆశ్చర్య కార్యములను తలపోసుకుంటూ మీ వాగ్దానాలను నమ్మి బలపడాలని ప్రార్థిస్తుంటున్నాము. తండ్రి, వారిని దర్శించి దుష్టుని చేతి నుండి, దుష్టత్వము నుంచి, దుస్థితి నుంచి విడిపించమని మేము కోరుకుంటున్నాము. మహోన్నతుడైన దేవుడవు, మీకే స్తుతి స్తోత్రాలు. మా దేశంలో అవినీతి విలయ తాండవం చేస్తోంది. యేసునామమున లయమవునుగాక. కులమత కలహాలకు ముగింపు వచ్చునుగాక అని ప్రార్థిస్తుంటున్నాము. తండ్రి, దేవా, మా దేశ క్షేమము కొరకు
యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థిస్తుంటున్నాము నాయన. యెరూషలేము యొక్క క్షేమమే మా క్షేమము. అందును బట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. మహోన్నతుడు అయిన దేవుడవు నాయన, మాపై మీరు నియమించిన నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాము. నాయకులను నాయన మరి మీరు దీవించి వారికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాము. వైద్య వృత్తిలో ఉన్నటువంటి దేవ మా యొక్క ఆత్మీయ సహోదర సహోదరులైనటువంటి డాక్టర్స్ కొరకు ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. దీవించండి వారిని, వారి బిడ్డలను ఆశీర్వదించమని కోరుకుంటున్నాను దేవా. మరి ఇంటర్మీడియట్ MABS ఎగ్జామ్స్ రాసి ఆ పై ఎగ్జామ్స్ రాసినటువంటి వారందరూ కూడా రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నారు. యేసు నామములో చక్కటి రిజల్టు తల్లిదండ్రులు ఊహించిన దానికంటే ఎక్కువగా బిడ్డలు పొందుదురుగాక. కార్యాలు జరిగించండి, కృప చూపించండి. నీట్ ఎగ్జామ్ కూడా ఈ మాసం చివరిలోపు జరగబోతూ ఉన్నాయని విన్నాము. ఆయన మరి ఎప్పుడో తెలియదు కానీ మీ సహాయమును కోరుతూ ఎందరైతే ప్రార్థిస్తున్నారో వారందరికీ యేసునామములో గొప్ప సమాధానము ధైర్యము కలుగునుగాక అని కోరుకుంటున్నాను. అకాల మరణాలు జరుగుతున్నాయి తండ్రి. నాతోటి సేవకులు దేవ మరి చనిపోయారు కొందరు. వారందరి ఆత్మలకు మీరు శాంతినిచ్చారు. వారు విడిచి వెళ్ళిన కుటుంబాలకు ఆదరణ ఓదార్పును దయచేయండి. ప్రవీణ్ పగడాల గారు, అటు ఇస్రాయేల్ గారు, మరి మాచర్ల జోసఫ్ కుమార్ని బట్టి మీకు వందనాలు. ఇలా కొంతమంది సేవకులు ఈ మాసంలో ఈ లోకయాత్ర ముగించుకున్నారు. వారిని మీరు పిలుచుకున్నారు. అయితే వారు విడిచి వెళ్ళిన కుటుంబాలలో యేసయ్య నామములో ఆదరణ ఓదార్పు కలుగునుగాక. వారి సంఘాలు మునుపటి కంటే ఇప్పుడు అధికంగా బలపరచబడునుగాక అని మేము ప్రార్థిస్తుంటున్నాం. కృప చూపించి కార్యాలు జరిగించండి. మీ పేరు పెట్టబడిన మీ బిడ్డల కుటుంబాలలో సమాధానము, నెమ్మది, ఐక్యతను దయచేయండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి నాయన. ఎండలు విపరీతంగా ఉన్న ఎండ దెబ్బ వడదెబ్బ తగలకుండా కాపాడండి. పాలు తాగే చంటి బిడ్డ మొదలుకొని పండు వృద్ధుల వరకు ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని ఎండ వేడి నుంచి కాపాడమని కోరుకుంటున్నాను తండ్రి. రైతులను దీవించండి, వారి కుటుంబాలను, పొలాలను ఆశీర్వదించండి. దేశ సరిహద్దులలో ఉన్నటువంటి సైనికులను, వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాం. మా యొక్క దేశంలో ఉన్నటువంటి లంచగొండితనము యేసునామమున లయమౌనుగాక. మీ కార్యాలు జరిగించి మీరు మహిమను పొందమని ఒక్కొక్కరు, ప్రతి ఒక్కరూ యథార్థంగా జీవించే అటువంటి జీవితాలు మాకెల్లరికీ ప్రసాదించుదురుగాక అని ప్రార్థిస్తుంటాం. కృప చూపించి మీ కార్యాలు జరిగించండి. మా దేశంలో, మా తెలుగు రాష్ట్రాలలో సమాధానము దయచేయమని ప్రార్థిస్తూ ఈరోజు నైనా మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి వచ్చిన బిడ్డలు మరికొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి. ఏప్రిల్ 2వ తేదీ వరకు ఎగ్జామ్స్ అన్నీ కూడా చక్కగా వ్రాయడానికి, కష్టపడి రాసిన వారు పాస్ అవ్వడానికి కూడా సహాయం చేయండి. పేపర్ నాయన మరి ఎగ్జామ్ పేపర్, క్వశ్చన్ పేపర్ లీక్ అవుతుందని వింటున్నాం. అలాంటివి జరగకుండా, డబ్బుకు కకృతి పడకుండా తండ్రి మరి బిడ్డల భవిష్యత్తును పాడు చేయకుండా ఎవరైతే పేపర్ లీక్ చేస్తున్నారో వారిని మీరు తండ్రి గద్దించండి. వారి ఆలోచనలు ఖండించమని ప్రార్థిస్తుంటున్నాను. మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, సకల మహిమలు మీకే చెల్లిస్తూ ఈ ఉదయకాలపు ప్రార్థన విన్నందుకు వందనాలు. ఈ దినము ప్రయాణము చేసిన బిడ్డలందరినీ కూడా ప్రమాదముల నుంచి తప్పించి కాపాడి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి ఈ దినమంతయు ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకు, రాసిన బిడ్డలకు సదా తోడై ఉండునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. వివాహ దినము, జన్మదినము జరిగించుకుంటూ ఉన్న మా ఆత్మీయ బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన శుభములు, దైవాశీర్వాదాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును, మీ బిడ్డలను సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్. ప్రార్థనకున్న శక్తి ఎంత గొప్పదో మనందరికీ తెలుసు. ప్రార్థన ప్రకృతిని ఆపగలదు. యెహోషువ ప్రకృతిని ఆపాడు. యేసు ప్రభు ప్రకృతిని ఆపాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథము ప్రార్థనతో ప్రారంభించబడింది, ప్రార్థనతో ముగించబడింది. అది మనందరికీ తెలిసిన విషయమే. కనుక ప్రార్థనకు ఇంత శక్తి ఉంది కనుక మనము ప్రతిరోజు ప్రార్థనకు ఒక సమయం అంటూ ఏమీ లేదు. కాకపోతే ఉదయకాలమున లేవగానే ఫస్ట్ ప్రార్థనతోనే దినమును ప్రారంభిస్తే ఆ దినమంతా దేవుడు మనకు తన కృప చూపిస్తాడు. రాత్రి పడుకునే ముందు కృతజ్ఞత చెల్లించి, దేవా ఈ దినమంతా కాపాడినందుకు మీకు కృతజ్ఞతలు నాయనా అని ప్రార్థించుకుంటే మంచి నిద్రను దేవుడిస్తాడు. కనుక ప్రార్థనకున్న శక్తిని బట్టి ఒక 7 కొటేషన్స్ మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. 1, నీరు లేని మొక్క ఎలా వాడిపోతుందో ప్రార్థన లేని జీవితము అలాగే ఉంటుంది.
2, పువ్వులు లేని తోటలో సువాసన ఉండదు, ప్రార్థన లేని జీవితంలో సంతోషము ఉండదు. 3, సైనికునికి ఆయుధాలు లేకపోతే శత్రువు దాడి చేస్తాడు, విశ్వాసికి ప్రార్థన లేకపోతే సాతాను దాడి చేస్తాడు. ఇక 4, ప్రార్థనా శక్తి విశ్వాసి గ్రహించలేక లోకములో కొట్టుకొని పోతూ ఉన్నాడు. ప్రార్థనా శక్తి సాతాను గ్రహించి విశ్వాసితో తట్టుకోలేకపోతున్నాడు. 5, సాతానుడు ప్రార్థిస్తే పారిపోతాడు, స్తుతిస్తే కాలిపోతాడు, మన పాపాలు ఒప్పుకుంటే ఓడిపోతాడు. ఇక 5, సంఘములో ప్రార్థన మాని పడుకుంటున్న వారు కూలుతున్న గోడపై పడుకున్న వారితో సమానమండి. ఇక 7, దేవుని రాజ్యము కట్టాలన్నా సాతాను రాజ్యము కూలాలన్నా ప్రార్థననే ఆయుధము. అట్టి ప్రార్థన జీవితం మనం పొంది ఉందుము.